భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలకు 119 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. త్వరలోనే అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తుందని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఈ ఒక్కసారి మా పార్టీని ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఈ భాస్కర్, ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ ఎస్కే అబ్దుల్, బి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఓటర్ మహాశయులకు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందరికీ మా విజ్ఞాపన, మా ప్రార్థన. భారత జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, మా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3 సార్లు గెలిచి ఢిల్లీలో ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తున్నారో, జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ తరఫున మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యమైనవి ప్రజలకు ఉచిత విద్య, అది సకల వసతులతో, నాణ్యమైన వసతులతో, ఉచిత వైద్యం, సమగ్రమైన సకల వసతులతో, అధునాకరణీకరణమైనటువంటి వసతులతో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ కూడా అట్లాంటి ఉచిత విద్య, వైద్య అందించి మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో మా రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి సుధాకర్ గారు పిలుపు మేరకు నిత్యము ప్రజలతో మమేకమై, ప్రజలతో ఉంటూ, ప్రజలకు కావలసిన అవసరాలు, సేవలు ఏవైతే ఉన్నాయో అవి అందించడానికి మేము ప్రజల్లో ఉంటాము. మా దిడ్డి సుధాకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఏవైతే పిలుపునిచ్చారో, తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి పోటీ చేస్తున్నారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తారు. కొత్తగూడెం నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయానికి అవకాశాలు కలిగించమని మేము ప్రజలందరినీ వేడుకుంటూ, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కొత్తగూడెంలో ఉన్న ప్రజలందరినీ వేడుకుంటున్నాం. కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరి గుర్తు తరఫున తప్పనిసరిగా పోటీ చేస్తాం. ప్రజలతోనే ఉంటాం. ప్రజలకి కావలసిన సేవలన్నీ అందిస్తాం. ప్రజలతో మమేకమై ఉంటాం. నిరంతరం ప్రజలతో ఉండి ప్రజలకు కావలసిన వసతుల కోసం పోరాడతాం. ప్రజలకు ఏ ఇబ్బందులు కలిగినా, ఎవరు ఇబ్బంది పెట్టినా మేము వెనకాడకుండా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తాం. ప్రజలతోనే ఉంటాం. మీరందరూ కూడా చీపిరి గుర్తుకు ఓటేసి ఈసారి విజయాన్ని ఇచ్చి ఒక్కసారి కొత్తగూడానికి మార్పునివ్వండి. ఒక్కసారి మార్పు కోరండి. ఒక్కసారి మారిస్తే ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉంటాడో చూపిస్తుంది మా ఆమ్ ఆద్మీ పార్టీ.